హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన న్యూ రెసిపీ చుక్కకూర పప్పు. చుక్కకూర పప్పుకి ముందుగా కావాల్సింది చుక్కకూర, ఒక ఆనియన్, 3 మిర్చీస్ తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని బాగా కడిగి దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి తురిమి పెట్టుకున్న చుక్కకూర, ఆనియన్స్, మిర్చి యాడ్ చేసి మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ రానివ్వాలి. చుక్కకూర పప్పు హెల్త్కి చాలా మంచిది. ఇది బ్లడ్ ఫ్లోని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో ఉండే రిచ్ కాల్షియం, ఫోలిక్ యాసిడ్ మన బాడీకి ఎంతో బాగా పనిచేస్తాయి. దీంట్లో ఉండే ఫైబర్, ఐరన్ మనకి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను చింతపండు స్కిప్ చేశాను, ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను చింతపండు వేయలేదు. మీకు కావాలంటే చిటికెడు చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకుని మనం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయ రబ్బలు 2 నుంచి 3, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకొని పప్పులో కలుపుకుంటే మనకి ఎంతో మేలు చేసే చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టీ చుక్కకూర పప్పుని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.